అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించియున్నాను. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు. యెషయా 43:1. మన కుటుంబస్తులు, మన స్నేహితులు, మన ఏదైనా దాంట్లో కొంచెం విఫలమైన ఏదైనా కొన్నిసార్లు మనం అనుకున్నది వాళ్ళు మన గురించి అనుకున్నది మనం చేయలేకపోయినా కూడా, నేను నీ గురించి చాలా అనుకున్నాను, నువ్వు చేయలేకపోయావు, నువ్వు వేస్ట్ ఫెలోవి, నువ్వు వాళ్ళకి చిన్న ఇబ్బంది కలిగించినా కూడా కొన్నిసార్లు వాళ్ళు మనల్ని చాలా తప్పుగా తిడుతూ ఉంటారనమాట. కానీ మనం ఎన్నో పాపాలు చేసిన మనల్ని క్షమించే దేవుడు మనల్ని విమోచించి ఉన్నాడని చెప్తున్నాడు. భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ నీవు నా సొత్తు, నా స్వాస్యము అని చెప్తున్నారు. చూసారా, అది సర్వాధికారి అయిన దేవుడు మన గురించి ఎలా మాట్లాడుతున్నారో. మనం ఎన్నో పాపాలు చేసినా మనల్ని క్షమిస్తానంటున్నాడు. మనల్ని నువ్వు నా సొత్తు అని పిలుస్తున్నాడు. అంత ప్రేమ మనకు దేవుడు ఇస్తున్నప్పుడు మిగతా వారి గురించి మనకు అనవసరం. కాబట్టి నువ్వు ఎవరు నీ గురించి ఏమనుకున్నా నీకు అనవసరం. నీకు దేవుడైన యెహోవా యేసయ్య నీకు తోడుగా ఉన్నారు. కాబట్టి ఈరోజే నువ్వు మారు మనసు పొంది నీ పాపాలని ఒప్పుకొని విమోచించబడి రక్షణ మార్గంలో నడుపు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను నా సొత్తు అని పిలుస్తున్నాడు. నేను విమోచించాను అని చెప్తున్నారు. నేను భయపడకు అని చెప్తున్నారు. ఇది మాత్రమే నీకు చాలు. ఆమేన్.